ఈరోజు మా అతి మంచితనంతో కళ్ళు మూసుకుని పోయి గుడ్డిగా మనుషుల్ని నమ్మి మోసపోయినందుకు తగిన ప్రతిఫలాన్ని చెల్లించుకుంటూ రెండవసారి అయితే కోర్టుకైతే వెళ్ళిపోతున్నాం. మాకు ఈరోజు అయితే రెండో వాయిదా ఉంది. సో మా అమ్మ అయితే హెల్త్ బాగలేదు అండ్ లాస్ట్ టైము బస్సులో అయితే చాలా సఫర్ అయిందని అందుకని కార్లో అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం. ఇంకా రొంపిచెర్ల క్రాస్లో ఆగి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని ఇంకా తిరుపతికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళాక తెలిసింది ఈరోజు జడ్జి గారు వచ్చి లీవ్లో ఉన్నారు, రారు అని. ఇంకా తర్వాత అయితే 3 months తర్వాత రావాలని అండ్ డేట్ అయితే ఇచ్చారు. జూన్ 30 అంటే జూన్ 30వ తేదీ మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. మా నాన్న ముందు నుంచి మాతో కలిసే లేరు. ఆ అమ్మాయి ఉన్నన్ని రోజులు అసలు ఇంట్లోనే లేరు. కానీ మా నాన్న పేరు కూడా చేర్చి అయితే ఆయన్ని కూడా సతాయిస్తూ ఉన్నారు పాపం. ఇంకా రిటర్న్ అయ్యే టైంలో అయితే ఎండ వేడికి తట్టుకోలేక అయితే ఇంకా మధ్యలో ఆపి పూర్తి చేసి అయితే తాగేసి ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసాము. చాలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్నా. ఆ అమ్మాయి జీవిత చరిత్ర, వాట్సాప్ది, ఇన్స్టాగ్రామ్ది, ఫేస్బుక్ది, వాళ్ళ ఇంటి చరిత్ర మొత్తం ఒక బుక్కే అయితే రెడీ చేసి పెట్టా. ఇంకా ఎగ్జామినేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేద్దాము అని అయితే. సో కుదరలేదు. నెక్స్ట్ హియరింగ్కి వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం కోర్టులో అయితే సబ్మిట్ చేసి నా పోరాటాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాను.